డిస్ప్యూట్ జరుగుతూ ఉంది. అదే రకంగా ఈరోజు మన మండలంలో 8 రైతు సేవా కేంద్రాలకు కూడా 8 లోడ్లు యూరియా కూడా రావడం జరిగింది. ఇన్ని రోజుల నుండి కూడా ఒక 10-15 రోజుల నుండి కూడా అంగుళ్ళలో కూడా ప్రైవేట్ డీలర్లతో చెప్పించి అందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. యూరియా ఎక్కడ కూడా కొరత లేదు. ఈ పొద్దు మనమంతా కూడా మండలంలో కూడా సబ్సిడీగా కూడా యూరియా ఇస్తున్నాము. దయచేసి రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ యూరియా వల్ల రైతులకి క్యాన్సర్ అనేది కాయిల వచ్చి రకరకాలుగా కాయిలతో ఈరోజు చనిపోతున్నారు. దీనికి కారణం ఏమంటే యూరియా వేసి 4 రోజుల్లోనే మనము గడ్డికి కొసువుకి వేస్తే 4 రోజుల్లోనే నల్లగా తిరిగిపోతుంది. అదే డిఏపి కాంప్లెక్స్ ఎరువులు వేస్తే 15 రోజులు పడతా ఉంది. దానికి రైతులంతా కూడా ఈ యూరియా వేసేందు వల్ల మనకి భిన్న కొసువు వచ్చేస్తుంది, పాలు బాగిస్తాయని వేస్తా ఉన్నారు. కాబట్టి దీనివల్లనే ఈరోజు క్యాన్సర్ వస్తుందనేసి సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని యూరియాని తగ్గించి వాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు యూరియా సప్లై చేయకుండా ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా యూరియాని దయచేసి అందరూ కూడా తగ్గించి అదేవిధంగా డిఏపి కాంప్లెక్స్ ఎరువులు వేస్తే మన ఆరోగ్యాలు బాగుంటాయి, మనం కూడా బాగుంటామనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ దీని యూరియా డిమాండ్ చేసి కాంప్లెక్స్ డిఏపీలు వాడాలనే విధంగానే మనకు సప్లై ఇస్తా ఉంది. కాబట్టి దయచేసి దీని గురించి కొన్ని పార్టీ వాళ్ళు నిన్న కూడా కొన్ని గ్రామాల్లో పోయి యూరియా ఈ గవర్నమెంట్ సప్లైనే చేయలేదనేసి కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఎవరన్నా కావాలంటే వచ్చి ఇక్కడ కుంభారం బిల్లో కానీ ఈకోటలో కానీ ఎక్కడ కావాలన్నా యూరియా చింతమాకని బిల్లో కానీ ఎక్కడ కావాలన్నా ఉంది యూరియా. దయచేసి వాళ్ళు ఎవరన్నా నిన్న పోయి ఇచ్చిన వాళ్ళు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరన్నా రైతులుగా ఉంటే రైతులు లేని వాళ్ళంతా వచ్చి యూరియా ఇవ్వలేదు, మాకు గ్రామాల్లో సక్రమంగా ప్రభుత్వం నడిపించలేదని చెప్తే మాత్రం ఒప్పుకునే లేదు. వాళ్ళు రైతుగా ఉంటే మాట్లాడే వాళ్ళు వచ్చి యూరియా తీసుకోవచ్చు. సబ్సిడీగా 300 రూపాయలకే ఇస్తా ఉన్నాం. మేము బ్లాక్ లో అమ్మలా 270కే సబ్సిడీగా యూరియా ఇస్తా ఉన్నాం. కాబట్టి ఎందరు రైతులు వచ్చినా కూడా వాళ్ళు పాస్బుక్ ఎత్తుకొచ్చి వాళ్ళు ఇస్తే డెఫినెట్ గా కూడా యూరియా సప్లై చేయమని ఎమ్మెల్యే గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి మన అచ్చెన్నాయుడు గారు చెప్పారు. యూరియా ఎక్కడ కూడా డిమాండ్ చేయొద్దండి, యూరియా సబ్సిడీగా ఇవ్వాలని అగ్రికల్చర్ ఆఫీసర్లకంతా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి యూరియా రోజు కూడా మీకు సప్లై ఉంటుంది. దయచేసి ముందీనేసి మీరు ఎత్తుకోపోయి ఒక 10 కేజీలు వేసేదానికి మూట వేసేసి ఒక మూట వేసే వాళ్ళు 2 మూటలు వేస్తే మనకి దానివల్ల మనకు చాలా కాయిలాలు వస్తాయి. కాబట్టి దయచేసి ఈ క్యాన్సర్ కాయిలకి ముందు కూడా కనపట్టేది ఇప్పుడు కూడా కాలేదు. ఎన్ని దేశాలు కూడా దీన్ని ట్రై చేస్తా ఉంటే కూడా క్యాన్సర్ కనపట్టేది కాలేదు. కాబట్టి దీనివల్లనే వస్తా ఉందనేసి కూడా మనమంతా కూడా ప్రచారం చేయాలి. ఈ యూరియాని వాడేది అందరూ కూడా తగ్గించేసి దీని బదులు రూపాయి జాస్తి అయినా కూడా కాంప్లెక్స్ డిఏపీలను వాడితే బాగుంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి యూరియా మీకు ఈ రోజు అయిపోయలేదు, కంప్లీట్ ఇంకా మనకి 2-3 రోజులు కూడా సప్లై ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తీసుకోపోయి ఎవరు దయచేసి అమ్ముకోవద్దంట. కర్ణాటకలో యూరియా డిమాండ్ అనేసి ఇక్కడ నుండి తీసుకోపోయి అక్కడ అమ్ముతా ఉన్నారని తెలిసింది. దయచేసి అట్లా పని ఎవరు చేయొద్దంట. ఎందుకంటే ఇది మనకి అన్నం కన్నా ముఖ్యమైంది. కాబట్టి దయచేసి ఇది నమ్ముకుంటే మనకి చాలా ద్రోహం ఉంది. రైతు కేంద్రానికి చేసిన రైతు సోదరులకి, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు రంగనాథన్ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్ మన సార్ గారికి, సింగిల్ విండో అధ్యక్షులు ఇద్దరికి, అదేవిధంగా పార్టీ అధ్యక్షులకి నాగరాజన్ గారికి, ఈశ్వర్ గారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అదేవిధంగా అన్నగారు చెప్పినట్ల రాష్ట్ర ప్రభుత్వము రైతుల కోసమే ఆదుకునే కోసమే ఉండేది మన రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు మాట్లాడచ్చు ఏదో వాళ్ళకి మెప్పు పెట్టడానికి ఊర్లలో పోయి చెప్పేకి ఏమీ లేకుండా కారణాలు లేకుండా ఈరోజు చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి అన్ని చెప్పుకునే ప్రకారము ఈరోజు చేస్తూ ఉన్నారు. వీళ్ళు దుష్ప్రచారం చెప్పుకొని ఈరోజు యూరియా కొరత భారతదేశం అంతా ఉంది. ఒక్క వికోట మండలానికి, చిత్తూరు జిల్లా, పలంనేరు కాన్స్టిట్యున్సీకి భారతదేశం అంతా ఉంది. మీరు అందరూ కూడా టీవీలో చూస్తూ ఉంటారు. తెలంగాణలో కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మన ఆంధ్రాలో ఏడు కానీ ఈ మాదిరి ఇబ్బందే లేదు. ప్రతి రైతు కేంద్రాలకంతా తెచ్చి రైతులకంతా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి రైతుకు ఇవ్వాలి. దానికి కూడా అన్నగారు చెప్పినట్ల మన చంద్రబాబు నాయుడు గారు కూడా మీటింగ్లో కూడా చెప్పారు. దీనివల్ల క్యాన్సర్ వస్తూ ఉంది, దానివల్లనే తగ్గిస్తాడు. దానివల్ల 800 రూపాయలు రైతుకు కూడా మేము ఎవరు యూరియా తీసుకోకుండా ఉంటారో వాళ్ళకి 800 రూపాయలు కూడా మనము సబ్సిడీగా ఇవ్వాల, సబ్సిడీ రేట్లను కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదే విధంగా కూడా ఈ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా రైతులకు అందుకు ఆదుకుంటా ఉంది. ప్రతి ఒక్క విషయంలో కూడా డ్రిప్పులు కూడా గతంలో కూడా మీకు అందరికీ తెలుసు, ఆ ప్రభుత్వం డ్రిప్పులు కూడా ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెట్టించిందో. ఈ రోజు మీరు డ్రిప్పులు డీడీ కడతానే వారానికంతా మీ ఇంటి దగ్గర వచ్చి డ్రిప్పులు దిగుతామంది అంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా మన శాసనసభ్యులు కూడా అన్నగారు కూడా మొన్న కూడా మీరు అందరూ కూడా ప్రతి కేంద్రానికి కూడా
పోయి యూరియా ఇచ్చి మన రైతులకంతా చెప్పి ఇబ్బంది లేకుండా తీసుకోండి, తక్కువగా తీసుకోండి, ఒక మనిషికి ఒక మూట తీసుకోండి. అదేవిధంగా తమిళనాడులో కూడా ఇబ్బందిగా ఉంది. మన వాళ్ళు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుకు మన చుట్టాలు ఉండాలని ఇచ్చి పంపిస్తామండి. ఇవన్నీ కూడా చేయొద్దండి. ఒక రైతుకు ఒక మూట తీసుకోండి, మనకు సరిపోతుంది. చాలకపోతే అది అయిపోయినా కూడా మళ్ళీ తీసుకోండి. ఇప్పుడు పోయి మన వాళ్ళు 4-5 మూటలు ఇంట్లో పెట్టుకునేది, అది గడ్డ కట్టేది, మళ్ళీ ఇచ్చేసుకునేది వద్దు, అవసరమే లేదు. మీకు ఎప్పుడు కావాలన్నా సబ్సిడీగా కూడా బీకోట్లో కూడా మనకి ఇస్తారని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చాను మీకు అందరికీ.